అందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, కామన్గా ఎవరైనా బెడ్రూమ్కి సంబంధించి వాళ్ళు కాళ్ళు తలుపుల సైడ్ పెట్టుకుంటూ ఉంటారు. అంటే లక్ష్మీదేవి రావడం కావచ్చు, వెళ్ళడం కావచ్చు, ఇవన్నీ ఇట్లా తలుపులకి కాళ్ళు పెట్టి పడుకోవడం జరుగుతుంది కాబట్టి అలా పడుకోవచ్చా? ఎందుకు పడుకోకూడదు, శాస్త్రంలో ఏం చెప్పబడింది, ఎందుకు తల కానీ కాళ్ళు కానీ ద్వారం వైపు పెట్టకూడదు అంటారంటే, ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, కాళ్ళు అసలు పెట్టుకోకూడడానికి కారణం ఏంటంటే ఆ యొక్క ద్వారాన్ని లక్ష్మీదేవి స్థానంగా చెప్తారు. ఇది మనకి ఎక్కడ చెప్పబడింది అంటే వాస్తుశాస్త్రంలో చెప్పబడింది, రామాయణంలో కూడా చెప్పబడింది. రాముడు ఒకసారి ఆయన అరణ్యవాసంలో ఉన్నప్పుడు శూర్పణఖ వస్తుంది. వచ్చినప్పుడు శూర్పణఖ ద్వారబంధం మీద నిలబడుతుంది. రాముడు చూస్తాడు, అవతారాన్ని చూస్తాడు, ఆ ఆకారాన్ని చూస్తాడు, అవతారం కదా ఆకారాన్ని చూస్తాడు. చూసినప్పుడు ఇలా చేతుల పైకిలా పెట్టి ఉంటుంది. ఈమె చూస్తే అక్కడ ఉండేటువంటి ఋషి పత్నిలా లేదు, ఋషులకు సంబంధించిన సంతానంలా లేదు చూస్తుంటే. అంటే వాళ్ళు బిడియంతో కొంచెం లజ్జతో కలిగి ఉంటారు. పోనీ దేవతలా అనుకుందామంటే భూమి కాళ్ళ కింద భూమి ఆనదు, దేవతలకి రెప్ప పడుతుంది, కాళ్ళ కింద భూమి ఆనుతుంది. ఇట్లా 2-3 లక్షణాలు చూసుకొని ఇది లక్ష్మీ స్థానం అని తెలుస్తుంది మామూలు మనుషులకి. ఇదైతే ఎందుకంటే గుమ్మాని లక్ష్మీ స్థానం అంటే దాని మీద పెట్టి నేను కాలు పెట్టిందంటే ఇది రాక్షశ్రీ అని గుర్తుపడతాడు శ్రీరామచంద్రమూర్తి. అది లక్ష్మీ స్థానం ఒకటి. రాహువు కుజుడు సంబంధం ద్వారం అంటే రాహు సంబంధం. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎవరైనా గుమ్మం మీద కాలేసినా, నేనైనా మా ఇంట్లో కాలేసినప్పుడు అమ్మ గుమ్మం నుంచి, ఎందుకంటే ఇంటిని మొత్తం రక్షిస్తుంది గుమ్మం. అందుకే వాస్తులో కూడా ద్వారం కనుక ఎంత బాగుంటే ఇల్లు అంత మంచి ఫలితాలు ఇస్తుంది. మెయిన్ పాయింట్ బాగుండాలి. ఇది 2 రకాలుగా ఎంచుకోవాలి మనం ఎప్పుడు కూడా. ఎలా అంటే మీ పేరులో ఉన్న మొదటక్షరాన్ని తీసుకొని దీన్ని వాస్తుశాస్త్రంలో వర్గు నిర్ధారణ అంటారు. వర్గు నిర్ధారణ శాస్త్రం అంటారు దీన్ని. అంటే మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని తీసుకొని వాస్తు ఉండేటువంటి మొత్తం డైరెక్షన్స్ ఉంటాయి కదా, దాంతో క్యాలిక్యులేట్ చేస్తారు. చేస్తే 1, 3, 6, 7 కనుక వస్తే మంచివి, ఇంకా అందులో తిరుగులేదు. అంటే ఉదాహరణకి ఆ నుంచి అమ్మహ వరకు తూర్పు మధ్య ద్వారం. ఇప్పుడు ఆ అనే అక్షరం మీదే పేరుందనుకోండి ఆయనకి, అప్పుడు స్వవర్గ అవుతుంది. దక్షిణం మధ్య అనుకోండి ఆ కా చ జ తృతీయ వర్గు. అంటే ఆ అనే అక్షరం, ఆ నుంచి అమ్మహ అక్షరాల వాళ్ళకి తృతీయ వర్గు బాగుంటుంది, పనికి వస్తుంది. ఓకే, ఇట్లా తీసుకుంటారు. మన సప్తమ వరకు పనికిరాదు, అష్టమ వరకు పనికిరాదు, పంచమ వరకు పనికిరాదు. ఆ రకంగా ఒకటి చూసుకోవాలి. రెండవది, ఇంటి మొత్తాన్ని నిర్మాణం చేసినప్పుడు పర్టికులర్గా ఏంటంటే అక్కడ ఈ ద్వారం ఏదైతే ఉందో దీనికి పదము అని ఉంటుంది. అంటే ఏ పదంలో ద్వారం మనం పెట్టాం, ఇంటి యొక్క గ్రిడ్ అంటే అలాగే ఇల్లు డైమెన్షన్స్ని బట్టి ఎన్ని డిగ్రీలు తిరిగింది చూసి దాన్ని బట్టి ద్వారం పెట్టాలి. అప్పుడు ఆ ద్వారం కనుక కరెక్ట్ పడిందంటే 90% ఇల్లు వాస్తు 100 బాగుంది, ఇంకా డౌట్ లేదు. ఆ ఇంట్లోకి వెళ్ళిన వ్యక్తి ఖచ్చితంగా గ్రోత్కి వెళ్తాడు. చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ దాన్ని తట్టుకునే శక్తి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు కలిసి వచ్చే ద్వారంలో కనుక మీరు ఉన్నారు అంటే మీకు కష్టం రాదని కాదు, అక్కడ కష్టం వచ్చినా మీరు తట్టుకోగలుగుతారు. అంటే ఎలాగా చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. కార్ రిపేర్ అయింది, సడన్గా ఒక 50,000 పెట్టాలి. మీ దగ్గర 50,000 పెట్టడం పెద్ద విషయం కాదు. అదే ద్వారం సరైన లేదనుకోండి, మీకు అనారోగ్యం వచ్చినా డబ్బులు ఉండవు, కార్ రిపేర్ అయినా డబ్బులు ఉండవు, బండి రిపేర్ అయినా డబ్బులు ఉండవు, ఒక కాలేజీలో ఫీజు కట్టాలన్నా డబ్బులు ఉండవు. ఇలా ఉంటే మీకు దానికి తగ్గ ధనం ఉంటుంది, దానికి కట్టినా కూడా మీకు పెద్ద అలసట కానీ ఇబ్బంది కానీ అనిపించదు. ఇప్పుడు దాని తగ్గ డబ్బులు ఉండడం ముఖ్యమా లేకపోవడం ముఖ్యమా? ఎందుకు గురించి? ఉండడమే సుఖం కదా. ఎందుకంటే అందరికీ ఖర్చులు ఉంటాయి, కానీ ఎవరైతే దానికి తగ్గ డబ్బును సంపాదించుకుంటారో వాళ్ళు కొంచెం బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. కాబట్టి డోర్ పాయింట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. డోర్ వైపు కాళ్ళు పెట్టుకోకూడదు. మరి లక్ష్మీ స్థానం వైపు మనం కాలు పెట్టంగా. లక్ష్మీదేవి ఫోటో ఉంటేనే ఇంట్లో దేవుడు ఇది ఉందనుకోండి, అమ్మ కాలు పెట్టగల తిప్పండాం. అందుకే అది లక్ష్మీ స్థానం కాబట్టి దానికి ఒక ముహూర్తం పెట్టుకుంటారు. ద్వారబంధం పెట్టేటప్పుడు ముహూర్తం, ఎందుకంటే లక్ష్మీ స్థానం కాబట్టి. ఆ ముహూర్తాలు కూడా చతుర్థ స్థానం బాగుండే సమయంలో పంచగ్రహితం చేసి ఈ సమయంలో పెట్టండి. లేదా అలా దొరకట్లేదు, ఒక శుభ హోర ఉంటుంది,
శుక్రహోరలు, గురుహోరలు, బుధహోరలు ఇట్లా ఉంటాయి. ఆ హోరల్లో పెడతారు. ఆ హోరలు కూడా ఇప్పుడు శుక్రహోర, గురుహోరలో పెట్టాము. అప్పుడు అవి మౌఢ్యమిలు అవ్వకూడదు. మౌఢ్యమి కాని సమయంలో ద్వారాన్ని పెట్టాలి. ఈ రకంగా ఇవి చూసుకొని పెట్టినట్లయితే ఇందాక నేను చెప్పిన క్యాలిక్యులేషన్స్ పరంగా ఇంట్లో యజమాని పేరుకి సరిపోయేలాగా, ఇంకా వీలైతే యజమాని పిల్లలకు కూడా సరిపోయేలా పెడితే ఏమవుతుందంటే ఇతనితో పాటు వీళ్ళ పిల్లలకు కూడా తర్వాత ఇల్లు కలిసి వస్తుంది. లేనట్లయితే ఏమవుతుందంటే మనకి చాలామంది చూడండి, మా నాన్నగారు హయాంలో ఉన్నామండి, అప్పుడంతా బాగుంది, మా నాన్నగారు పోయాక మాకు ఎందుకు ఇబ్బంది అవుతుందంటే అవును అవును ఎందుకు పిల్లలకి కలిసి రాలేదు ఆ ద్వారం. మ్మ్. అందుకని ఎప్పుడు కూడా తల్లికి, తండ్రికి, పిల్లలకు కూడా కలిసి వచ్చే ద్వారం కనుకుంటే అందరికీ బాగుంటుంది. ధన్యవాదాలు గురుజీ. శ్రీమాత్రే నమః.